అంటే ఈజీ పద్ధతి ఏంటో తెలుసా? ఎవరి కాళ్ళు కబుర్లు చెప్పుకుంటే తిరగటమే. ఏం కబుర్లు? అబద్ధాలు. అంతే, ఆ సంఘం పాడైపోతుంది. ఎందుకంటే ఆ సంఘంలో సత్యం ఉండదు. మీరు కనపడినప్పుడు నేను మీ దగ్గర యాక్ట్ చేసి, నేను కనపడినప్పుడు నా దగ్గర మీరు యాక్ట్ చేసి, పైకి అందరూ నటిస్తూ లేనిపోని పై మాటలు, కపటపు మాటలు మాట్లాడుతూ ఉంటే ఏముండదు అక్కడ? సత్యం ఉండదు. ఇంక యథార్థత ఉండదు, నమ్మకత్వం ఉండదు. ఎవరెవరు నమ్ముతారు, ఎవరెవరు నమ్మరు. ఎవరికి నిజం చెప్పరు, ఎవరు నమ్మరు. ఎవరికి ఎవరి మీద నమ్మకం? ఏమంటాం దాన్ని? సంఘమేనా, సహవాసమేనా? మన కుటుంబ సభ్యులు మనకు నిజం చెప్పట్లేదు అనుకోండి, ఏమవుద్ది? బాధ కలుగుద్దా? కుటుంబం గందరగోళం అయిపోద్ది. బాధపడటం తర్వాత సంగతి. ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోద్ది, ఫ్యామిలీ బ్రేక్ అయిపోద్ది. అదే సూత్రం స్థానిక సంఘానికి అవ్వదా? సేమ్ అప్లై అవుతుంది. అందుకంటున్నాడు, మనం శరీరంలో ఒకరికొకరు అవయవాలం కాబట్టి అబద్ధమాటం మానేయండి.